నహూము గ్రంథము 1వ అధ్యాయము. నీనివేను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మెలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందలి నివాసులందరూ ముణకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోవుదురు. నీనివే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరుగగొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. నీనివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయిందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికిమాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలనాచరింపుము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు. వాడు బొత్తిగా నాశనమాయెను. నహూము గ్రంథము 2వ అధ్యాయము. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము. మార్గములో కావలి యుండుము. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావళ్ళులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీలకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను. పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరయుచున్నవి. సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి. మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి బ్రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి. నగరు పడిపోవుచున్నది. నిర్ణయమాయెను. అది దిగంబరమై కొనిపోబడుచున్నది. గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. కట్టబడినప్పటి నుండి నీనివే పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవుచున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడునూ లేడు.
వెండి కొల్ల పెట్టుడి, బంగారము కొల్ల పెట్టుడి. అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది. అవి లెక్కలేకయున్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవుచున్నది. మోకాళ్లు వణుకుచున్నవి. అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి. అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. సింహముల గుహ ఏమాయను? సింహపు పిల్లల మేత స్థలం ఏమాయను? ఎవరినూ బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయను? తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహం ఏమాయను? నేను నీకు విరోధినయ్యున్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను. కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నహూము గ్రంథము 3వ అధ్యాయము. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండియున్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు. ఖడ్గములు తలతలలాడుచున్నవి. ఈటెలు మెరయుచున్నవి. చాలా మంది హతమవుచున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినయ్యున్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నీనివే పాడైపోయెనే, దాని కొరకు అంగలార్చువారెవరు, నిన్ను ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా. కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులైరి. వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును లూబీయులను నీకు సహాయులై ఉండిరి. అయినను అది చెరపట్టి కొనిపోబడెను. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించిరి. నీవును మత్తురాలవై దాగుకొందువు. శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదుకుదువు. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి. నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవనుల ఎడ్డకర్రలు తీయబడియున్నవి. అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము. నీ కోటలను బలపరచుము. జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము. ఆవములను సిద్ధపరచుము. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును. ఖడ్గము నిన్ను నాశనము చేయును. గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నున్నను. గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగానున్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన
గొంగళి పురుగుల వలెనున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికినీ తెలియదు. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి. వారిని సమకూర్చువాడొకడునూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవడనూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.